హలో అందరికీ ఈరోజు అయితే ఎంతో సింపుల్ టేస్టీ రెసిపీ చికెన్ కర్రీ అయితే తయారు విధానం అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీరైతే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే 1 kg చికెన్ తీసుకొని దాంట్లోకి అయితే పసుపు, అల్లం పేస్ట్, సాల్ట్, తగినంత కారం అయితే వేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఫాలో కావండి మీరు కూడా. తర్వాత అయితే గరం మసాలా అయితే వేసుకోవాలి. తర్వాత అయితే చికెన్ మసాలా అయితే వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి, చాలా బాగుంది కర్రీ అయితే. ఈ కర్రీ అయితే ఫేవరెట్ అయిపోయింది, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఫాలో కావండి, అంత టేస్టీగా ఉంది. నెక్స్ట్ అయితే మనం కస్తూరి మేతి అయితే వేసుకోవాలి, ఈ విధంగా నలుపుకొని. నెక్స్ట్ అయితే మనం పెరుగు అయితే వేసుకోవాలి. మేమైతే 1 kg చికెన్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ అయితే ఒక హాఫ్ లెమన్ అయితే వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, ఎంతో సింపుల్గా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎవరైనా బ్యాచిలర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే మనకి రావాలి ఆనియన్స్. దీంట్లో అయితే వేసుకొని కలుపుకొని ఒక 1/2 hour అయితే మనం పక్కకైతే పెట్టుకోవాలి. ఇదైతే మ్యాగ్నేట్ అయినాక మనం కర్రీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి ఇంట్లో, అంత టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో అయితే ప్రిపేర్ చేయండి, ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా, మనం ఆనియన్స్ అయితే వేసుకొని ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. చాలా బాగుంది కర్రీ అయితే, నేనైతే రియల్గా చెప్తున్నాను, అంత బాగుంది కర్రీ టేస్ట్ అయితే. ఈ విధంగా కలుపుకున్నాం కదా, మనం 1/2 hour అయితే పక్కకైతే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ధనియాలు, బిర్యానీ ఆకు, మిరియాలు ఒక 4, నెక్స్ట్ లవంగాలు ఒక 4, చెక్క, ఎండుమిర్చి 4-5 మిక్సీకి అయితే వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడైతే మనం దీంట్లో టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడైతే మనం దీంట్లో అయితే వేసుకుందాం టమాటాలు, పచ్చిమిర్చి, పుదీనా కొంచెమే వేసుకోవాలి, కొత్తిమీర వేసుకొని మనం మెత్తగా అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకు రావాలి. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 spoons ఆయిల్ అయితే వేసుకోవాలి. మేమైతే రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాం, చాలా బాగుంటుంది ఆయిల్ అయితే. దీంట్లో అయితే మనం జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం కల్యమాకు అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాం కదా, చూసారు కదా, మనకు 1/2 hour అయితే మనం మ్యాగ్నేట్ అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే మనము ఫస్ట్ మిక్సీకి వేసుకున్నాం కదా పేస్ట్, అదైతే దీంట్లో అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాం. మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే దీంట్లో అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం కల్యమాకు, కొత్తిమీర అయితే వేసుకుందాం. మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.